హలో అండి. నేను ప్రమీల. మనలో చాలామంది కొబ్బరి తింటే దగ్గు వస్తుందని చెప్పేసి మనం అసలు కొబ్బరే తినము. మీకు ఒకటి తెలుసా? కొబ్బరి అనేది ఐరన్ రిచ్ ఫుడ్ అని. ఐరన్ రిచ్ ఫుడ్. కాకపోతే ఇది చూడడానికి వైట్గా ఉంది కాబట్టి ఇది దగ్గు వస్తుంది అని చెప్పేసి మనం చాలామంది ఫీల్ అయ్యి అసలు కొబ్బరి తినము. నేనైతే ఈ కొబ్బరి దొరికినప్పుడల్లా కనీసం కూరలో యూస్ చేయడానికైనా ఏదో విధంగా తినడానికైనా నేను కనీసం ఒక కొబ్బరికైనా బ్రేక్ చేస్తాను. కొబ్బరికాయ తినడానికి మీరు కూడా ట్రై చేయండి దొరికినప్పుడల్లా. అస్సలు దగ్గు రాదు. దగ్గు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ కొబ్బరి పైన ఉన్న ఈ హార్డ్ షెల్ ఉంటుంది కదా, అది త్వరగా రావాలంటే చాలామందికి రాదు కదా, అది రావాలంటే కొబ్బరిని కొంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 1 or 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ నార్మల్గా ఇలా కొట్టేసామంటే చాలా ఈజీగా వచ్చేసింది చూడండి. అలాగే నేను మొత్తం తీసేసాను, చాలా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ వీటిని నీట్గా కడిగేసుకున్న తర్వాత దగ్గు రాకుండా ఉండాలంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దానివల్ల కొబ్బరి అనేది దగ్గు వస్తుంది. అసలు మనందరికీ తెలియదు. అసలు మొత్తానికే కొబ్బరి దగ్గు వచ్చేది అనుకుంటాము. అస్సలు కాదు. ఆ పైన ఉన్న బ్రౌన్ పార్ట్ వల్ల మాత్రమే దగ్గు వస్తుంది. ఒక్కసారి ఆ బ్రౌన్ పార్ట్ అంతా మీరు ఇలా పైన అంతా చెక్కేసుకుని తినండి. అసలు కొబ్బరి అనేది అసలు జీవితంలో మీరు ఒక 100 కాయలు తిన్నా కొబ్బరి దగ్గు రాదు. కేవలం ఆ పైన బ్రౌన్ పార్ట్ వల్ల మాత్రమే దగ్గు వస్తుంది. ఒకవేళ కొబ్బరి ఉండలు చేసుకోవాలి, కొబ్బరి తినాలి అనుకున్న వాళ్ళు దగ్గు వచ్చిద్దని మానేస్తారు కదా. ఒక్కసారి టిప్ ట్రై చేయండి, ఇంకెప్పుడు దగ్గు రాదు. మనం ఎన్ని కావాలంటే అన్ని కొబ్బరికాయలు తినేయచ్చు. నేనైతే ఖచ్చితంగా కొబ్బరి యూజ్ చేశానంటే పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేస్తాను. ఎందుకంటే మా పాప తినిద్ది కాబట్టి, చిన్నపిల్లలకి ఊరికే దగ్గు వస్తుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఎన్ని కాయలు ఉండే సరే ఓపికగా పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేస్తాను. ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి ఉండలు చేస్తున్నాను. ఇందులో పాకం, ముదురు పాకం, లేత పాకం, ఉండపాకం, అసలు ఆ పాకంతో పని ఏమీ లేదు. చాలా ఈజీగా చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. నేనైతే ఇక్కడ వీరవంతలాగా ఫస్ట్ ఎందుకంటే తురుము కదా అందంగా అని చెప్పేసి పీస్ లాగేసి అసలు ఒక్క ముక్క నాకు ఇలా తురమడానికి చాలా అని చెప్పి కొంచెం చేసుకుని మిక్సీలో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నా. ఫస్ట్ చిన్నగా ఏమి రాలేదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలా వచ్చేసింది. అలాగే మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా సరిపోతుంది. ఎందుకంటే వేగినప్పుడు బాగా వేగుతుంది. ఇదిగోండి చూడండి, ఫస్ట్ టైం నేను గ్రైండ్ చేసినప్పుడు చాలా లావుగా వచ్చేసింది. దీన్ని మనం డైరెక్ట్గా ఫ్రై చేసామంటే అసలు వేగదు. సరిగ్గా వేగకపోతే ఇంకా కొబ్బరి 2 రోజులు కూడా నిల్వ ఉండదు కదా. ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకే తిప్పేసుకుంటే మొత్తం ఈవెన్గా కలిసిద్ది. సెకండ్ టైం కూడా మిక్స్ చేసేసుకున్నాను. సెకండ్ టైం కూడా మిక్సీ వేసేసుకున్నాను. చూడండి, సెకండ్ టైం మిక్సీ వేసుకున్నప్పుడు చక్కగా తురిమినట్టు పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇంకా మెత్తగా చేసుకున్నారంటే ఇంకా ఇది పొడి పొడిలాడుతూ కొబ్బరి పొడిలా కాకుండా కొబ్బరి పేస్ట్ లాగా అయిపోతుంది. ఒక 2 times అట్లా కోర్స్గా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా మిక్సీ చేసుకున్న కొబ్బరి అంతా ఒక ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు మందంగా ఉన్న పెనం పెట్టుకోండి. మందంగా ఉన్న మూకుడి, పల్చగా ఉన్న స్టీల్ మూకులు అట్లాంటివి పెట్టుకుంటే అడుగున అంటే మనం ఫ్రై చేసినప్పుడు మిల్క్లో నుంచి పాలు అనేది ఉంటాయి కదా, అది మాడిపోయి కొబ్బరి వేగదు కానీ మొత్తం మాడు వాసన వచ్చేస్తుంది. అదే మందంగా ఉన్న ఏదైనా పాత్ర అయితే మాత్రం త్వరగా అడుగు అంటదు, మాడదు. ఇది మాత్రం ఎట్లా అంటే మంచి వైట్ కలర్లో ముద్దగా ఉన్నట్టుంది కదా, మంచి బ్రౌన్ కలర్లో పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే అది బాగా వేగినట్టు. అట్లీస్ట్ కుదిరితే వారానికి ఒక్క కొబ్బరికైనా సరే మీరు బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ హెల్దీ. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అంగన్వాడీలో బుక్స్ ఇస్తారు కదా ప్రెగ్నెంట్ లేడీస్కి, ఆ బుక్స్ మీద కూడా కిడ్నీ బీన్స్, నెక్స్ట్ కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్ అని ఫొటోస్ కూడా ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్లో తినకూడదు, వేడి చేసిద్ది అంటారు. బట్ కాకపోతే కొన్ని మంత్స్ తర్వాత తినొచ్చు. కొబ్బరికాయ అనేది చాలా 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 ఫ్యాట్ కూడా ఉంటుంది కదా, అంటే ఇందులోంచి ఆయిల్ వస్తుంది కదా, న్యాచురల్ ఫ్యాట్.
ఆయిల్ కూడా మన బాడీకి న్యాచురల్గా అందితే చాలా 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 హెల్తీ. కాబట్టి మీరు అప్పుడప్పుడు కనీసం వారానికి కాకపోయినా నెలకు ఒక్కటైనా తినడానికి ట్రై చేయండి. చూడండి నేను ఇక్కడ పొడి పొడిలాడుతూ వచ్చే వరకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి పొడి పొడిలాడుతూ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వైట్గానే ఉంది చూడండి, చూడడానికి ఆ వైట్ అదంతా బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా బ్రౌన్ కలర్లోకి అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం దాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కొబ్బరి అసలు నిలవ ఉండదు కదా, పాలు అదంతా అదొకలాంటి స్మెల్ వచ్చేసింది. కాబట్టి బాగా ఫ్రై అయ్యే వరకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ ఈ కొబ్బరి ఉండలకి పాకం వచ్చేసి బెల్లం వచ్చేసి ఒక 3 కప్పులు మనం కొబ్బరి తీసుకున్నామంటే ఒక ఫుల్ కప్పు బెల్లం అయితే సరిపోద్ది. ఇంకా వేరుశనగ ఉండలాగా ఈక్వల్ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ అంత అవసరం లేదు. 3 కప్పులు కొబ్బరికి 1 కప్పు ఫుల్ కప్పు బెల్లం అయితే సరిపోద్ది. మీకు బాగా ఇంకా తీగ తినాలనిపిస్తే కప్పున్నర అంతే. ఇంక బెల్లం కొంచెం ఎక్కువ వేసినా సరే అది జారుగా జిగురుగా అసలు చుట్టడానికి రాదు. జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోద్ది. వేరుశనగుండలాగా పాకం రావాలి, ముదురు పాకం, లేత పాకం, ఇంకేవేవో పాకాలు అంటారు. ఆ పాకం అంతా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం కరిగిన తర్వాత ఒక పొంగు వస్తే సరిపోద్ది. ఇంకా పొంగు అలా ముదురుగా అవ్వకుండా జస్ట్ సిమ్లో పెట్టేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి అందులో వేసేసుకుంటే చాలు. అంతేగాని ఆ పాకం ఉండ చుట్టూ గిన్నెలు వేస్తే టంగుమని సౌండ్ రావాలి, ముదరాలి, తీగ పాకం, లేత పాకం, జిగురు పాకం అని అట్లాంటిది ఏమీ అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోద్ది. ఇంకా అది పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరి ఆ బెల్లంలో వేసేసి దగ్గరగా ఉడికించేసుకోవాలి. అంటే మనం కొబ్బరి వేసిన వెంటనే ఆ కొబ్బరి బెల్లం పీల్చేసుకుంటుంది కదా, ఇలా మొత్తం దగ్గరగా అయ్యే వరకు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా తిప్పుతూ ఉంటే బెల్లం అంతా ఆ కొబ్బరి పీల్చుకుంటుంది. ఇంకప్పుడు మనం తర్వాత చుట్టేసుకోవడమే. కాకపోతే తిప్పకుండా అలా వదిలేసామంటే మాత్రం అడుగును మాడిపోతే ఇంకా మొత్తం కొబ్బరి ఉండలు మొత్తం అలా మాడిపోయిన స్మెల్ వస్తుంది. కాబట్టి దగ్గరికి ఉడికే వరకు దాన్ని తిప్పుతూ ఉండి దించేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు వీడియోలో కోసమని వేడిగా ఉన్నప్పుడు చుడుతున్నాను. నా చేతులు కాలిపోయి ఎంత ఎర్రగా అయిపోయినాయి చూడండి. చల్లారిపోయిన తర్వాత కూడా వస్తుంది. చల్లారిపోయిన తర్వాత ఉండలు చుట్టేసుకోవచ్చు. ఒకవేళ చల్లారిన తర్వాత బెల్లం గట్టిగా అయిపోతుందేమో, పొడిగా అయిపోతుందేమో అని భయం అస్సలు అవసరం లేదు. చల్లారిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది. నేను వీడియో కోసమని వేడిగా చూపిస్తున్నాను. లాస్ట్లో చల్లారిన తర్వాత కూడా నేను ఉండలు చుట్టుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే అసలు నేను చేసిన రెసిపీ సింపుల్గా ఉందో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేస్తే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి పాస్ అయ్యి ఎక్కువ మందికి చూడడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను చూడండి చల్లారిన తర్వాత ఉండలు చుడుతున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పార్ట్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్లో షార్ట్ లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. చూసిన ప్రతి వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.